ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా, మీ యొక్క పరిస్థితులు ఎలాగో ఉన్నాయి, మీ యొక్క విశ్వాసము ఎలాగో ఉంది, మీ యొక్క జీవిత విధానము ఎలాగో ఉంది. మరి ఈరోజు ప్రేమ అనేది చాలా వరకు చల్లారిపోతున్నట్లుగా మనము గమనిస్తున్నప్పుడు, సభ్య సమాజంలో చూస్తున్నప్పుడు, ప్రేమకును అనురాగాలకును ఆత్మీయతలకును బంధాలకని బాంధవ్యాలకును దూరమైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. అలాగనే మనము ఇతరుల పట్ల మనం ఎలాగైతే ప్రేమ కోరుతామో మన నుంచి ఇతరులు అలాగనే కోరుతారు. అలాగనే సృష్టించిన సృష్టికర్త కూడా మనల్ని ప్రేమతో కోరుతున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మరి ఆ ప్రారంభం నుంచి మీ క్రియలు, మీ కష్టములు, మీ దుఃఖములు అన్నీ నేను వెరుగుదును, మీరు పడుతున్న ఆ ప్రయాస అంతా కూడా నేను వెరుగుదును, అయినను మీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను, మీ మీద నేను ఒక తప్పు మోపుతూ ఉన్నాను. ఏంటంటే మీకు మొదటి ఉన్న ఆ ప్రేమని మీరు విడిచితిరి గనుక, మరలా మారు మనసు పొంది మరలా మీరు సరిచేయబడితేరా సరే, లేని విడల మీ వద్ద ఉన్న దీపస్తంభము నుండి అక్కడ నుండి మిమ్మల్ని నేను తీసివేస్తాను, ఆ చోటు నుండి దీపస్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను అని మాట్లాడుతున్నాడు. ఈ కడవరి కాలంలో సభ్య సమాజములో ప్రేమలకును అనురాగాలకును ఆత్మీయతలకును మమకారాలకని లేని రోజుల్లో మనం ఉన్నాం. మరి నీవు ఎలాగ ఉన్నావు? దేవుని పట్ల నీవు ఎలాగ ఉన్నావు? యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనములో ఆయన ఆత్మస్వరూపి గనుక ఆయనని ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనే మాటని మీరు వెరుగుదురు కదా. కనుక మనము ఆయనని పూర్ణ మనసుతోనూ పూర్ణ బలముతోనూ ఆయనని ఆరాధించాలనే మాట మీరు బహుగా తెలుసుకుందురు కదా. మీకు తెలియను కదా. ఈనాడు చూస్తుండేనే చాలా మార్పులు కలుగుతున్నాయి. అనేక దేశాలలో మార్పులు కలుగుతున్నాయి. మన భారతదేశంలో కూడా మార్పులు కలుగుతూ మనం చూస్తున్నాం. సంఘాలలో మత్సరములు, విభేదములు, భేదములు, ఇమతములు, కక్షలు, దేశములు లోకములో ఉన్నాయి. ఇవి సంఘములలో కూడా జ్వరబడుతూ ఉన్నాయి. సంఘాలలో కూడా గొప్పలతో జ్వరబడుతున్నాయి. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని ఆ యొక్క మత్సరము ద్వారాగా సంఘాలలో కూడా ప్రవేశం చేస్తూ ఉన్నాయి. ఈనాడు దేవుని మీద ప్రేమ అనేది పక్కన ఉంచి ఈరోజు ఏమండి సభ్య సమాజంలో అనేక రకాలైన మత్సరములు, విమతములు, కక్షలు, భేదములు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో ఉన్న మాటలు నెరవేర్చబడుతున్నాయి. చూస్తుండగానే అనేక రకాలైన మార్పులు కలుగుతున్నాయి. ప్రేమైన దేవుని సంఘమా, ప్రేమైన నా భారతదేశ సమాజమా, గమనించండి. సర్వ సమాజమునకు సర్వ దేశమునకును విషబీజాలు నాటాలని, అన్నదమ్ముల మధ్య విభేదం కలిగించాలని మరి ఈనాడు మన సమాజములో మన యొక్క తరములో బైబిల్ గ్రంథములో 3 ఉన్నారు. మనము ఉన్న ఈ యొక్క తరములో 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరంటే కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, బోకర లలిత కుమారు. వీరే ముఖ్యముగా మరి అన్నదమ్ముల మధ్య, భారతదేశంలో అన్నదమ్ములుగా ఉంటున్న మరి ప్రజల మధ్య విభేదం కలిగిస్తున్నారు, విషబీజాలు నాడుతూ ఉన్నారు. అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధుల మధ్య
విషబీజాలు నాడుతూ ఉన్నారు. ఇలాంటి ఈ ముగ్గురే ఈనాడు మనతో పాటు సభ్య సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వీరి యొక్క మాట తీరు గమనిస్తూ ఉన్నారు. తగిన సమయమందు వారి ఫలము వారు పొందుకుందురుగాక. అలాగనే మన పూర్వీకుల తరములో మోషే తరములో మోషే హారోనుల యొక్క తరములో మోషేకి వ్యతిరేకంగా సర్వ సమాజమును వ్యతిరేకంగా పురికొలిపి సర్వ సమాజము మోషేకి ఆరోహణులకి వ్యతిరేకంగా రేపారట. మన తరములో ముగ్గురు ఎలాగైతే ఉన్నారో కరుణాకర సుగుణ రాధా మనోహర దాసు బోకర లలిత కుమారు ఎలాగైతే విషబీజాలు నాడుతూ ఉన్నారో సభ్య సమాజంలో ఉన్న వ్యక్తులని మరి విషబీజాలు నాడటంతో పాటు మన భారతదేశంలో ఉన్న మరి చాలా మందిలో పరిపక్వం చెందుతుంది. అసలు నిజదేవుడు ఎవరా, నిజరక్షకుడు ఎవరా అని తెలుసుకుంటున్న ఆ నేపథ్యములోనే అయ్యో నిజదేవుణ్ణి తెలుసుకుంటారే, నిజదేవుణ్ణి గుర్తిస్తారే అని వీరికి గడ్డ యేసు నామమును చూస్తే వణుకు పుట్టినట్లుగా ఆనాడు మోషే యొక్క నాయకత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారి పేర్లు ఏంటంటే దాతాను, కోరాకు, అభిరామ్. ఈ కోరాకు, దాతాను, అభిరామ్ అనేవారు ఈ ముగ్గురు సర్వ సమాజములోనే ఉన్నారు. మనమున్న ఈ యొక్క దేశంలో ఎలాగైతే మన భారతదేశంలో ఎలాగైతే ఈ కరుణాకర సుగుణ రాధా మనోహర దాసు బోకర లలిత కుమార్ ఎలాగైతే ఉన్నారో ఆనాడు మన పూర్వీకుల తరములో కూడా ఆ సభ్య సమాజంలో కూడా ఈ ముగ్గురు ఉన్నారు. ఎవరయ్యా అంటే కోరాకు, దాతాను, అభిరామ్. తగిన కాలమందు వారి యొక్క ఫలము వారు పొందుకున్నారండి. అలాగనే వీరు కూడా పొందుకుంటారు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయమందు వారి యొక్క పాపము వారిని పట్టి బంధిస్తుంది. అదే జరిగింది. దాతాను, కోరాకు, అభిరాము విషయంలో ఈనాడు దైవజనుల మీద, దైవ సేవకుల మీద ఎలాగైతే వీరు మరి అనేక రకాలైన నిందా ప్రచారం చేస్తున్నారో, నిందా ప్రచారం ఎలాగైతే వీరు చేస్తున్నారో మరి ఆనాడు కోరాకు, దాతాను, అభిరాము అనేవారు మోషేకి హారోనికి వ్యతిరేకంగా సనిగారు, సభ్య సమాజమును రేపారు. ఆఖరికి ఏమయ్యారో తెలుసా? ఆకాశము నుండి అగ్ని కురిపింపబడింది, 50 మందిని భక్షించింది. అటు తర్వాత భూమి తన నోరు తెరిసింది. దాతానుని, కోరాకుని, అభిరాముని మింగివేసింది. వీరి పరిస్థితి కూడా అంతే. వీరు మారారా, మార్పు చెందారా, క్రీస్తుకి సాక్షులుగా ఉంటారు. మారలేదా, ప్రకృతి విలవతాళం చేస్తుంది. తగిన కాలమందు వారి ఫలము వారు పొందుకుందురుగాక. ఆమేన్. మీరు ఎలాగా ఉన్నారు? దైవ సేవకునికి ఇదేలుగు ఉన్నారా, 5 ఏలుగు ఉన్నారా? ఆనాడు సభ్య సమాజం అంతటిని కూడా కోరాకు, దాతాను, అభిరాములు వ్యతిరేకంగా మలిశారు, వ్యతిరేకులుగా చేశారు. ఆ నేపథ్యంలోనే ఆకాశం నుండి అగ్ని కురిపింపబడి ఉంది. అగ్ని చేత వారు భక్షింపబడ్డారు, భూమి చేత వారు మింగబడ్డారు. ఈనాడు ప్రేమైన సమాజమా, ప్రేమైన ప్రజలారా, నా భారతదేశ ప్రజలారా, అభిరాము, కోరాకు, దాతాను వలె ఈనాడు ముగ్గురు సీడ పురుగులు ఉన్నారు. ఎవరంటే కరుణాకర సుగుణ రాధా మనోహర దాసు బోకర లలిత కుమారు. వారి ఫలము వారు పొందుకుంటారు తగిన కాలమందు. కానీ ప్రేమైన నా సమాజమా, ప్రేమైన నా భారతదేశమా, ఒక్కసారి గుర్తించండి. కరవేగిరిలో 3 మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య వేలాడబడి మనందరి కోసమనే ఆయన చేతుల్లో శీలలు కొట్టించుకున్నాడు. మనందరి కోసమే ఆయన తలపైన ముళ్ళ కిరీటమును ధరించుకున్నాడు.
ఎందుకో తెలుసా? మనము మోక్షానికి చేరాలని, మనము మోక్షానికి చేర్చబడాలని. ఈనాడు చాలామందిలో మార్పు కలిగింది. అజ్ఞానం అనే, అంధకారం అనే ఆ చీకటి నుండి వెలుగులోకి ప్రవేశం చేస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో ఉన్న ప్రకారముగా లోకములోకి ఒక వెలుగు వస్తూ పోతూ ఉందట. ఆ వెలుగు అందరినీ వెలిగిస్తుందట. ఆ వెలుగుని కోరుకుంటే. ప్రైజ్ ది లార్డ్. మరి మీ జీవితం ఎలాగో ఉంది? మీ పరిస్థితులు ఎలాగో ఉన్నాయి? అభిరాము, కోరాకు, దాతానుల వలె దైవజనులకి వ్యతిరేకంగా సభ్య సమాజంలో ఉన్న ప్రజలందరినీ వ్యతిరేకులుగా చేస్తున్నారా? అయితే కోరాకు, దాతానులకి, అభిరాముకి కలిగిన ఆ యొక్క ఫలము మీరు కూడా పొందుకుంటారు సుమి. జాగ్రత్త. కోరాకుకు, దాతానుకి, అభిరాముకి ఏది పొందుకున్నారో వాళ్ళ ఫలాలు వారు పొందుకున్నారు, అలాగనే మీరు పొందుకుంటారని హెచ్చరిక చేస్తున్నాను. ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఈనాడు దైవజనుల మీద అనేక రకాలుగా బురద జల్లాలను చూస్తున్న కోరాకు, దాతాను, అభిరాములారా జాగ్రత్త. వారికి ఏది సంక్రమించిందో అదే మీకును సంక్రమిస్తుంది. జాగ్రత్త. మారండి, మార్పు చెందండి. కాలము సంపూర్ణమై ఉంది. ప్రభువు రాక సమీపంగా ఉంది. మోషేకి, ఆరోనులకి వ్యతిరేకమైన క్రియలు చేయించారు వీళ్ళు. అయితే వారి ఫలము ఒక రోజున, ఒక దినాన వారు పొందుకున్నారు. మీరు ఎలాగో ఉన్నారో, మీ పరిస్థితి ఎలాగో ఉందో ఒక్కసారి దృష్టించండి, సరి చూసుకోనండి. ప్రభువారు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రేమైన సంఘములో మత్సరములు పడుతున్న వారులారా, దైవజనుల మీద బురద జల్లాలని చూస్తున్న వారులారా, ఈనాడు మన తరములో రాధా, మనోకర దాసు, కరుణాకర సుగుణ, బొగర లలిత కుమార్ లాంటి వారు ఆనాడు కూడా ఉన్నారు. వారికి పట్టిన గెతే వీరికి పడుతుంది. తగిన కాలమందు వారి ఫలము వారు పొందుకుంటారు. దాతాను, కోరాకు కంటే గొప్పవారేం కాదు. దాతాను, కోరాకు, అభిరాము ఏదైతే పొందుకున్నారో అదే వీరు పొందుకుంటారు. వీరు మార్పు చెందారు. లేకపోతే వారి ఫలము వీరి మీదకి వస్తుంది. వారు అలాగా పతనం కావాలని ఆనాడు మోషే కూడా కోరుకోలేదు, ఆరోను కోరుకోలేదు, మోషే కోరుకోలేదు. కానీ వారి పతనానికి వారే కారకులు. గమనించండి, గుర్తించండి. ప్రేమైన నా దేవుని ప్రజలారా, దేవుని సంగమా, మీరు ఎలాగ ఉన్నారు? మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో, మీ స్థితిగతులు ఎలాగ ఉన్నాయో ఒక్కసారి సరిచూసుకోనండి. సంఖ్యాకాండములో నేను మీకు తెలియజేశాను. 26వ అధ్యాయములో ఉన్న మాటలని మీకు నేను తెలియపరిచాను. గమనించి, గుర్తించి, దాతాను, కోరాకు, అభిరాముని ఏదైతే మింగివేసిందో, ఈనాడు సభ్య సమాజంలో దైవజనుల మీద బురద జల్లాలని చూస్తున్న సమస్త దుర్నీతి నుండి వారికి కూడా అలాగే